సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై. కాబట్టి మన శ్రద్ధ దేంట్లో ఉండాలి అంటే సంఘంలో ఉన్న ఐక్యతను కాపాడటంలో శ్రద్ధ ఉండాలి. కొన్నిసార్లు కొన్ని ఉద్దేశాలు మనం చేస్తామో సంఘానికి హానికరంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సంఘానికి నీ ద్వారా కీడు జరిగితే, సంఘానికి నీ ద్వారా అవమానం జరిగితే, సంఘము నీ ద్వారా విచ్ఛిన్నమైతే, సంఘము నీ ద్వారా అది సమాధానం కోల్పోతే దానికి కారణమైన నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. సంఘం విడిచిపెట్టొచ్చు నిన్ను, అయితే మనుషులు విడిచిపెట్టొచ్చు నిన్ను, అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఈ ఐక్యతను పాడు చేసేందుకు నువ్వు పాత్ర పోషించావు కాబట్టి, ఈ ఐక్యతను నువ్వు విచ్ఛిన్నం చేసావు కాబట్టి, ఆత్మ ద్వారా కలిగించబడిన ఈ ఐక్యతను నువ్వు పాడు చేసావు కనుక దేవుడు నిన్ను పాడు చేస్తాడు. దేవుని ద్వారా పాడైపోవడం అంటే ఎంత భయంకరమో మీరు ఊహించగలరు అనుకుంటా. మీలో ఈర్ష్యలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, ఎదుటి వారిని సహించలేని ఓరవలేని స్థితులు మీలో ఉన్నాయి. అవి సంఘానికి చేదైన వేరుగా మారకుండాన్నట్లుగా మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. సంఘానికి అది అవమానకరంగా మారకుండా ఉన్నట్లుగా నువ్వు దాన్ని సరి చేసుకోవాలి. సంఘాన్ని విచ్ఛిన్నం చేసే స్థితిలోకి అవి నెట్టివేయకుండా ఉన్నట్లుగా మీరు దాన్ని క్రమపరుచుకోవాలి. సంఘము అనగానే ఐక్యత కలిగిన సహవాసము. ఇక్కడ ప్రేమలు ఉంటాయి, ఇక్కడ క్షమాపణలు ఉంటాయి, ఇక్కడ ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటారు, ఇక్కడ ఒకరి రక్షణ కోసం ఒకరు పాటుపడతారు, ఇక్కడ ఒకరి అక్కర్లో ఒకరు సహకరిస్తారు, ఇక్కడ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవిస్తారు అనే అర్థము ఒక సంఘం ఇవ్వగలగాలి. ఆ సంఘానికి మేము పోం, కొట్లాట్లు ఉంటాయి అక్కడ. ఆ సంఘానికి మేము పోం, ధనవంతులకే స్థానం అక్కడ. ఆ సంఘానికి మేము పోం, కానుకలు బట్టి చాలా ప్రత్యేకంగా చూస్తారు అక్కడ. ఆ సంఘానికి మేము పోం, క్యాస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ సంఘానికి మేము పోం, కమ్యూనిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు అన్న మాటలు సంఘం గురించి వినపడకూడదు. సంఘం గురించి వినపడాల్సిన ఒకే ఒక్క మాట ఏంటంటే ఇది ఆత్మచేత కలిగించిన ఐక్యతలో ఉన్న సంఘం. ఇది ఆత్మదేవుడు కలిగించిన ఐక్యతలో నడుస్తున్న సంఘము. ఆ సంఘం పోతే మేము ఆదరించబడతాం అన్న మాట లోకంలో వినపడాలి. లోకం అలా చెప్పగలుగుతుందా? ఆ సంఘానికి నేను పోతే నేను ఆదరించబడతాను, ఆ సంఘానికి నేను పోతే నేను ధైర్యపరచబడతాను, ఆ సంఘానికి నేను పోతే నా యొక్క ప్రతి ఇబ్బందిని నేను మర్చిపోగలను, శ్రమను మర్చిపోతాను. నేను ఆ సంఘానికి నేను పోతే ఆత్మీయంగా నడిపించబడతాను. ఆ సంఘస్థుల యొక్క ప్రేమాభిమానాలు చాలా గొప్పవి, నేను మైమర్చిపోతాను అన్న సాక్ష్యమో నీ గురించి, నీ సంఘం గురించి లోకంలో ఉండాలి. అది అంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యతను మీరు పాడు చేయొద్దు. మీరు ఒక పని చేయండి, మీరు ఏం చేయాలంటే ఆ ఐక్యతను కాపాడుట్లో శ్రద్ధ కలిగి ఉండండి. శ్రద్ధ చూపించండి ఐక్యతను కాపాడుట్లో. పలానోళ్ళు రాకపోతే నాకేంలే, పలానావి రాకపోతే నాకేంలే, వారి కుటుంబం లేకపోతే నాకేంలే అని మీరు అనుకోవద్దు. ఐక్యతను పాడు చేసింది ఏందో తెలుసుకొని దాన్ని క్రమపరుచుకొని తిరిగి సహవాసం ఎదగాలని ఆత్మదేవుడు మనకు కోరుతూ ఉన్నాడు. నీవు ఒకరిని క్షమించలేకపోయినప్పుడు, నీవు ఒకరితో సమాధాన పడలేకపోయినప్పుడు, నువ్వు ఒకరిని యోగ్యులుగా ఎంచలేకపోయినప్పుడు నిటారుగా నిలబడి నీ తల పైకెత్తి దేవుళ్ళు ఎలా అడుగుతావు నువ్వు క్షమించమని? You can't be forgiven unless you forgive. ఈ ఐక్యత గురించి ఎన్నో మాటలు మనం లేఖనాల్లో చూడవచ్చు. మనకు తెలిసిన చాలా ఉదాహరణలు ఐక్యతలో ఉన్న గొప్పతనాన్ని మనకి రుచి చూపిస్తాయి. ఈ సొలొమోను రాజు ఈ దేవాలయం నిర్మించిన తర్వాత, దేవునికి ఒక మందిరాన్ని ఆయన కట్టిన తర్వాత, తన తండ్రి సమకూర్చిన ఉపకరణాలన్నీ కూడా మందిరం యొక్క బొక్కసులోకి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత దేవుని మందసాన్ని ప్రతిష్ఠించడానికి దావీదుపురంలో ఉన్న మందసాన్ని తీసుకుని వచ్చి మందసాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అనేక మంది కూడి పాడుతూ ఉన్నారు. ఆసాపు మొదలగు పాటగాళ్ళు వారు పాడుతూ ఉంటే, 120 మంది యాజకులు బోర్లు ఊతూ ఉంటే, వారందరూ కూడా కలిసి పాడుతూ ఉంటే అక్కడ గొప్ప శక్తి ప్రభావము నింపబడిందట. యాజకులు సహితము దేవుని సన్నిధిలో నిలవలేకపోయినంత ప్రత్యక్షత, అంత గొప్ప తేజస్సుతో ఆ మందిరం నింపబడిందట. ఎప్పుడు తెలుసా? ఆ మందసం ప్రతిష్ఠ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడు అని కీర్తన పాడుచున్నప్పుడు, బూరలు బాకాలు ఊదుచున్నప్పుడు, ఆ స్థలమంతా కూడా దేవుని స్తుతితో నింపబడినప్పుడు దేవుని ప్రత్యక్షతను వాడు చూడలేకపోయారట. చూడలేనంత ప్రత్యక్షత దేవుడు ఆ దినాన్ని అనుగ్రహించాడు. ఎప్పుడు అంటే
ఏక మనసుతో వారు ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు, మేము దేవుని బిడ్డలారా, ఏక మనసు సంఘంలో ఉంటే అనుభవించలేనంత, అనుభవానికి మించిన ప్రత్యక్షతను మనం చూడగలం. దేవుని స్తుతించే గుంపు ఒక చోట కూడుకుంటే ఆయన తేజస్సుతో ఆ మందిరం నింపబడుతుందట. ఎందుకు పాటలు పాడుతూ కొంతమంది పరవశమైపోతారు? ఎందుకు కొంతమంది పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు? ఎందుకు పాటలు పాడుతూ కొంతమంది ఆ పాటలో లీనమైపోయి ఈ పాట నిరంతరం పాడాలని యోచించోని ఎందుకు దేవుని ఎంతగా స్తుతిస్తారు అంటే వారు పరవశమైపోతున్నారు. దేవుని మహిమ లేక తేజస్సు ఆ మందిరం అంతా నింపబడుతూ ఉంది. యూనిటీలో ఉన్న గొప్పతనం అదే. ఎప్పుడైతే ఐక్యమత్యం మనలో ఉంటుందో, ఎప్పుడైతే సహోదర భావం మనలో ఉంటుందో, ఎప్పుడైతే ఏక మనస్సు మనలో ఉంటుందో, అప్పుడు దేవుని మందిరము తేజస్సుతో నింపబడుతుంది. ఆ తేజస్సును ఎప్పుడైనా చూసావా? ఆ ప్రత్యక్షతను, ఆ ప్రత్యక్షతను చూడాలి అంటే ఏక మనస్సు నీకు కావాలి. ఆ ప్రత్యక్షతను చూడాలి అంటే సహోదర భావం నీకు కావాలి. ఆ ప్రత్యక్షతను చూడాలంటే ఐక్యమత్యము, దేవుడిచ్చిన ఐక్యమత్యము కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ దేవుని తేజస్సుని మనం చూడగలం. మన మందిరము దేవుని మహిమతో నింపబడాలి అంటే ఐక్యమత్యము చాలా ఆవశ్యకం. పెంతెకోస్తు దినాన ఏం జరిగింది? పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి, ఒక్క చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, కూడిన వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషల్లో మాట్లాడసాగిరి. మరొక దగ్గర వారు ఏక మనసుతో కూడుకున్నారు, ఐక్యత వారి మధ్య ఉన్నది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రావడం వారు చూశారు. అందరి మీదకి దిగి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. ఎవరు కూడా దాని నుంచి ఎగ్జెంప్ట్ అయిపోలేదు, ఎవరు దాని నుంచి దూరం అయిపోలేదు. అక్కడ ఎంతమంది కూడినారో వారందరూ ఏక మనసు కలిగిన కారణం చేత వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆయన తేజస్సుతో మందిరం నింపబడమే కాదు, ఆయన పరిశుద్ధాత్మ తాకిడి అందరం అనిపించగలము ఎక్కడైతే ఐక్యమత్యం ఉంటుందో. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎవరైనా ఇద్దరు భూమి మీద ఒక అంశం మీద ఏకీభవిస్తే అప్పుడు దేని విషయమై వారు ఏకీభవించారో దాన్ని పరలోకమందున దేవుడు ఆమోదిస్తాడట. ఎస్, శాంక్షన్. ఉద్యోగం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, సంఘంలో ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకో, సభ్యులందరూ కూడా ఏక మనసుతో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటాడు పైన శాంక్షన్. ఎందుకంటే మీరు అందరూ ఒక మనసుతో ప్రార్థిస్తున్నారు కదా, అందుకని శాంక్షన్. పేతురు విషయంలో మీరు చూశారు కదా, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఆయన కోసం ప్రార్థించిందట. అందరూ ఏక మనసుతో ప్రార్థించారు, అందరూ ఏక మనసుతో ప్రార్థించారు. వారందరూ కూడా ఏక మనసుతో పేతురు విడుదల కోసం ప్రార్థించారు. అలాగ విడుదల కోసం ప్రార్థిస్తుంటే వారందరికీ ఏక మనసు ఉంది కనుక దేవుడు అంటున్నాడు శాంక్షన్. ఒక దేవతను పంపి, దేవదూతను భూలోకానికి పంపి నువ్వు పో, పేతురుని రిలీజ్ చేయి, పేతురు వెంటనే రిలీజ్ చేయి. వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసు కలిగిన ప్రార్థన ఎంత శక్తి కలిగింది, చెరసాల్లో ఉన్న పేతురుని విడిపించగలిగింది. ఏక మనసుకి అటువంటి గొప్ప ప్రభావం ఉంది. అందుకన్నాడు ఇద్దరు ఏక మనసుతో ప్రార్థన చేస్తే భూమి మీద దేనికోసం ప్రార్థన చేస్తారో పరలోకంలో అది ఇవ్వబడుతుందట. భూమి మీద దేనికోసం వారు ఏకీభవిస్తారో పరలోకంలో అది దయచేయబడుతుందట. ఆ మాట ఇక్కడ రాయబడుతుంది. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను, అది ఏదైనా కూడా, ఫలాంది అని లేదు, ఇది అని లేదు, ఇదొక్కటే అని లేదు, అది ఏదైనా కూడా దేని గురించైనా మీరు ఏకీభవిస్తే అది పరలోకమందున నా తండ్రి వల్ల వాళ్ళకి దొరుకును. గమనించండి, ఇక్కడ ఏది అడగతావో దాంట్లో కష్టం లేదు, ఏకీభవించడంలో కష్టం ఉంది. నువ్వు ఏదైనా అడుగు కానీ ఏకీభవించు అంటున్నాడు. అంటే ఇద్దరు మనసులు కలవడం అంత కష్టమా? ఇద్దరు అభిప్రాయాలు కలవడం అంత కష్టమా? ఇద్దరు ఆలోచనలు కలవడం అంత కష్టమా? ఇంతమంది సంఘం ఉంది కదా, ఒక 100 మంది కూర్చోన్నారు, వీరి మనసులు కలవా? పక్కన ఇద్దరు కూర్చున్నారు, మీ మనసులు కలవా? అంటే మనసులు కలవడం అంత కష్టమా? అవును. ఆత్మ కలిగించే ఐక్యత లేకపోతే నీ మనసు ఎప్పటికీ కలవదు. ఒక మందిరము ఐక్యత కలిగి ఉన్న కారణం చేత ఆ మందిరము ప్రకాశమానంగా దేవుని యొక్క మహిమతో నిండిందట.
మరొక చోట ఇంట్లో కూడుకున్నారు. వారు ఏక మనసు కలిగి ఉన్న కారణం చేత ఆ పెంటెకోస్తు దినాన వారందరూ కూడా పరిశుద్ధాత్మతో తాకబడ్డారట. మరొక చిన్న గుంపు పేతురు కోసము, పేతురు విడుదల కోసం ప్రార్థిస్తుంది. అది చిన్న గుంపే, కానీ ఏక మనసు వారికి ఉంది. చెరసాలలో ఉన్న పేతురు ఆయన విడిపించబడ్డాడట. ఆ పెద్ద గుంపు ఎరుకో గోడ చుట్టూ తిరుగుతున్నాయి. వారు ఏక మనసు కలిగి తిరిగారు కనుక దేవుడు ఆ రాతి గోడల్ని పేక మేడలాగా కూల్చేశాడు. ఎందుకంటే ఐక్యమత్యంలో అంత బలం ఉంది. ఏక మనసుతో చేసే ప్రార్థనలో అంత బలం ఉంది. ఈ రోజున మీరు కలిసి కూడుకుంటున్నారే, సంఘము కలిసి కూడుకుంటుంది, సంఘ ఆరాధనలో కూడుకుంటుంది, గృహ కూడుకల్లో కూడుకుంటుంది, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కూడుకుంటుంది, ఆదివారం ఆరాధనలో కూడుకుంటున్నారు. అది ఏ అంశమైనా మీరు ప్రార్థన చేసింది జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే దేవునికి స్తోత్రం. జరగకపోతే మీకు ఐక్యమత్యం కావాలని ఆత్మదేవుడు మీకు బోధిస్తున్నాడు. నాకు బాగలేదు, నా కోసం ప్రార్థన చేయండి. ఒకమ్మ అనుకుంటుంది, అయ్యో మా పాస్టర్ గారు ప్రార్థన చేయాలయ్యా, పాప పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. ఇంకొక ఆమె అనుకుంటుంది, ప్రార్థన చేస్తానే వీడికి అంతే కావాలి. అంటే ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఒకరికి ఏక మనస్సు ఉంది, ఒకరికి ప్రార్థించే మనసు ఉంది, మరొకరికి ప్రార్థించే మనసు లేదు. వారిద్దరు అభిప్రాయాలు కలవలేదు కాబట్టి ఆ కార్యం జరగదు. మీ అభిప్రాయాలు కలవనప్పుడు ఆ కార్యం జరగాలని ఎక్స్పెక్ట్ చేయబాక. అది ఇంట్లో కూడా 5 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, మీ మధ్య ఏక మనస్సు లేకపోతే ఆ కార్యం జరగదు. ఏక మనస్సు ఉన్న ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. ఇశ్రాయేలు అందరూ ఎరుకో గోడల చుట్టూ తిరుగుతున్నారు. 6 రోజులు అయిపోయింది, ఎటువంటి కార్యం జరగలేదు. అక్కడ కోట గోడల్లో ఒక్క రాయి కూడా కూలి కింద పడలేదే. 6 రోజులు వారు 6 సార్లు తిరిగారే, ఏ కార్యం జరగలేదే. అయితే వారు ఏక మనసుకున్న ప్రతిఫలం ఏంటో తెలుసా? 7వ రోజు వారు తిరిగిన వెంటనే వారు చూస్తూ ఉండగానే ఆ కోట గోడలు పేక మేడలాగా కింద కూలిపోయినాయి. వారు ఎక్కిపోవటానికి మార్గం ఏర్పరచుదట. ఐక్యమత్యంలో ఆ బలం ఉంది. అందుకంటున్నాడు, ఈ ఆత్మ కలిగించే ఐక్యతను పాడు చేసుకోవద్దు. ఎందుకంటే మీ కార్యాలు జరగాలి అంటే, మీ కుటుంబంలో కార్యాలు జరగాలన్నా, మీ మందిరంలో కార్యాలు జరగాలన్నా, మీ ఆత్మీయ జీవితంలో కార్యాలు జరగాలన్నా ఐక్యమత్యానికే ప్రాధాన్యత ఉంది. కనుక ఈ ఐక్యమత్యాన్ని చెడిపి వేసుకోవద్దు. ఏదో ఒక చిన్న మాట వల్ల, ఒక చిన్న పొరపచ్చు వల్ల, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈ ఐక్యమత్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆ యొక్క సమస్య ఏంటో సమస్య మీద పోరాడండి, కానీ ఆ వ్యక్తి మీద మీరు పోరాడద్దు. ఎందుకు వర్గాలుగా మారిపోతున్నాయి సంఘాలు? ఎందుకు అవుతున్నాయి? ఎందుకు 2-3 వర్గాలు అయిపోతున్నాయి? సెక్షన్కి ఒక వర్గం ఉంటే, సంఘ ట్రెజరర్కి ఒక వర్గం ఉంది, సంఘ సెక్రటరీకి ఒక వర్గం ఉంటే ఎందుకు వర్గాలు అయిపోతున్నాయి అంటే మిస్అండర్స్టాండింగ్. ఐక్యతను కాపాడటానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు, పైపెచ్చు రగులుస్తున్నారు సంఘాన్ని. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుడు స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. సృజించిన తర్వాత దేవుడు వారిని ఆస్వాదించి, వారిని అంటే ఒకటి కంటే ఎక్కువ. ఇప్పుడు చూడండి, దేవుడు వారిని ఆస్వాదించాడు. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఈస్ ఫర్ ది కపుల్, ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఫర్ ద యూనిటీ. ఐక్యమత్యానికే మొదటి దీవెన. మీ ఇద్దరు ఉన్నారు కదా, మీరిద్దరూ ఇప్పుడు ఏక మనసుకు రండి. మీరు ఎప్పుడైతే ఏక మనసుకు వస్తారో నేను దీవిస్తాను. మిమ్మల్ని ఎలా దీవిస్తాను? దేవుడు వారిని ఆస్వాదించి ఇట్లా, నేను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. 5 రకాల దీవెనలు ఎవరికి అంటే ఏక మనస్సు కలిగిన వారికి. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్ బ్లెస్సింగ్. ఇది ఒక్కరికి చేసిన దీవెన కాదు, లేక ఒక్కరిచ్చిన ఆశీర్వాదం కాదు. ఎవరైతే సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడతారో వారికి చేసిన ఆశీర్వాదం. అందుకని మీరు ఫలించండి అన్న మాట ఎక్కువ మనం పెళ్లిళ్ళలో వాడతాం. ఎందుకు వాడతాం అంటే వారి సహవాసంగా ఉండమని చెప్పడానికి. ఈ రోజున కుటుంబాలు ఎందుకు నిలబడలేదు అంటే భర్తకు ఒక అభిప్రాయం ఉంటుంది, భార్యకు ఒక అభిప్రాయం ఉంటుంది. భర్త భార్యలు ఏక మనసుకి రాలేకపోతున్నారు. ఎందుకంటే వారు చదువు రీత్యా, వారు చేసే ఉద్యోగాల రీత్యా, ప్రస్తుతం ఉన్న సొసైటీ కల్చర్ అలాగ ఉంది. వారు ఏక మనసుకు రాలేకపోతున్నారు. ఇది వరకు భార్య భర్త మీద పూర్తిగా ఆధారపడేది. ఎందుకంటే భర్త ఖచ్చితంగా పొద్దున్న లేచి వేటకు పోవాలి, దాన్ని వండి దాని బిడ్డలకి భర్తకి పోషించుకుంటారు. ఇప్పుడు భర్తకున్న పని ఏంటంటే ఆహారం తీసుకుని రావడం, రెండోది కుటుంబాన్ని కాపాడడం. ఈ 2 పనులు భర్తయి. భార్యకున్న పని ఏంటి? భార్యకున్న పని ఏంటంటే వండి పెట్టడం, భర్త అవసరాలు చూసుకోవడం. అదే ఆమె పని. వాళ్ళ పనులు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాలు బాగా నడిచాయి. ఇప్పుడు అంతా మారిపోయింది సిస్టమ్. సిస్టమ్ మారిపోయే లోపల అసలు మ్యాటరే మారిపోయింది. అప్పుడు అట్లా లేదు.
భర్త కష్టపడాలి, భర్త వాడి ఆహారం కోసం పాకులాడాలి. జింకను వేటాడడం అంటే, లేకపోతే అడుగు పందిని వేటాడడం, దున్నను వేటాడడం అంటే చిన్న పని కాదు. వాడు మధ్యాహ్నం దాకా పోరాడతాడు. వాడు బాణాలు కత్తులు తీసుకొని పోయి పరిగెత్తి 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 అడవిలో పడి తిరిగి వాడు వేటాడి, అప్పుడు భార్య ఎదురు చూస్తుంటది. ఆ భర్త చాలా బలవంతుడు, ఆ భర్త చాలా దృఢమైన వాడు, ఖచ్చితంగా మాకు వేట తీసుకొస్తాడని భార్య ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, ఆళ్ళంత దూరాన వాడు వేటాడిని భుజాన్ని వేసుకుని వస్తూ ఉంటే భార్య చాలా మురిసిపోద్ది. ఆ భర్త కాబట్టి వేట తేగలిగాడు. తేగానే దాన్ని కోసి వండి పిల్లకాయలకు పెట్టి భర్తకు పెట్టి వాళ్ళ అవసరతలు తీర్చి ఇవన్నీ చక్కబెట్టుకుంటుంది భార్య. అందుకనే ఆ కుటుంబాలు చక్కగా నడిచాయి. ఇదంతా తారుమారు అయిపోయింది, తారుమారు కాదు మారుతారైపోయింది. అటు ఇటు ఇటు దట్టు అయిపోయింది. నువ్వెంత అంటే నేనెంత అంటున్నారు కదా. అయితే దేవుడు ఏర్పరిచింది ఏంటంటే, వారిద్దరూ ఏక మనసు కలిగి ఉన్నప్పుడు వారిద్దరూ ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకొని, వారిద్దరూ ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకొని, వారిద్దరూ కూడా ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటూ, వారు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సరి చేసుకుంటూ ఎప్పుడైతే ఏక మనసు కలిగి ఉంటుందో అప్పుడు 5-fold బ్లెస్సింగ్ వాళ్ళకి ఇస్తా అని చెప్పారు. అందుకనే కుటుంబాలు ఇప్పుడు లోటు ఎందుకుంది? వాళ్ళకి సంతానం కలగట్లేదు, కుటుంబాలు స్థిరపడట్లేదు. 15-20 సంవత్సరాలు కాపురం చేసినా లేకపోతే ఎప్పుడు తగ్గదో తెలియదు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. కుటుంబాలు అస్థిరంగా ఉండిపోతున్నాయి. ఎందుకు అంటే ఏక మనస్సు లేకపోవడమే. ప్రతి సంఘము 2గా 3గా విభజించబడుతుంది. ఒక సంఘం చూశాను, అది మరీ అంత చండాలంతో 4 ఆరాధనలు అండి. ఏం చెప్తావు దాని గురించి? 4 ఆరాధనలు అంతకంటే పనికి మొదలుతారు ఇంకోటి ఉందా? శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీరు పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణుటకు పిలువబడతారు. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అన్ని ఒకటే 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 అని చెబితే, ఆయనేమో కలపాలని చూస్తే మనమేమో విడిపోవాలని చూస్తుంటాం. ఆయనేమో ఐక్యమత్యం తేవాలని చూస్తే మనమేమో దూరం పెట్టుకోవడానికి, దురభిప్రాయాలు కలిగి ఉండడానికి, దురుద్దేశాలు కలిగి ఉండడానికి, పగా ప్రతీకారానికి తావిచ్చి మనం విడిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక్కసారిగా నువ్వు ప్రయత్నం చేసావా మనం కలుపుకొని పోవాలని? ఒక్కసారి ప్రయత్నం చేసావా ఆమెతో తెగించి మాట్లాడితే సమస్య తీరిపోతుంది కదా అని? ఒక్కసారి ప్రయత్నం చేసావా ఆయన ప్రేమగా మాట్లాడి చూద్దామని? ఒక్కసారి ప్రయత్నం చేసావా ఈ సమస్యకి పరిష్కారం వెతకదామని? ఒక్కసారి ప్రయత్నం చేసావా దేవుని ఐక్యను కొనసాగిద్దామని? నువ్వు ప్రయత్నమే చేయవు, కానీ నువ్వు విశ్వాసం ఎట్టవుతావు? సంఘాన్ని చెడగొట్టడానికి, సంఘాన్ని ఇబ్బంది పెట్టడానికి, సంఘాన్ని చీల్చివేయడానికి, సంఘంలో ఏదో ఒక సమస్య క్రియేట్ చేయడానికి ఉన్న నీవు దేవుని బిడబడ్డతావు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలో చాలా సార్లు ఆయన ఐక్యమత్యాన్ని గురించి మాట్లాడాడు. ఒకసారి 17వ అధ్యాయం యోహాను సువార్త పేజీ నెంబర్ 98. యేసు ప్రభు చేసిన ప్రార్థన ఉంది ఇక్కడ. తండ్రికి ఆయన చేసిన ప్రార్థనలో 11వ వచనం చూడండి. నేను ఇక లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమును అందు వారిని కాపాడము. మన ఇద్దరం ఎలాగూ ఏకమై ఉన్నామో నీవు నేను ఒకటిగా ఉన్నట్లుగా వారు కూడా ఒకటిగా ఉన్నట్లుగా సహాయం చేయి తండ్రి. ఎంత మంచి ప్రార్థన ఇది. నీవు నేను ఒకరి మనసు ఒకరు కలిసి ఉన్నాం కదా, నీవు నేను దేంట్లో కూడా హెచ్చు తగ్గులు చూసుకోలేదు కదా, నీవు నేను ఏక మనసు ఏక అభిప్రాయం కలిగి ఉన్నాం కదా, నీవు నేను కలిసి ఈ పని చేసాం కదా, జరిగించాం కదా, ఈ రక్షణ అనేది నీవు నేను కలిసి ఇస్తాం కదా, నీవు నేను కలిసి ఎలాగూ సాగిపోయామో నీ మాటకి నేను ఎలాగూ జవదాట్లేదు. నీవు నేను ఏక మనసు కలిగి ఉన్నట్లుగా వీరందరూ అలాంటి ఏక మనసు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయి తండ్రి అని ఆయన అడిగాడంట. దేవుడు ఏం ప్రార్థిస్తున్నాడంటే, వాక్యం వలన ఆయనలో విశ్వాసం ఉంచే వారందరూ అనగా సంఘస్థులందరూ అనగా రక్షించబడిన వారు అందరూ అనగా దేవుని బిడ్డగా ఉండుటకు పిలువబడిన వారు అందరూ ఏక మనసు కలిగి ఉండాలని మన కోసం ఆయన ప్రార్థించాడు. ఆకాంక్షించడమే కాదు, ఏక మనసు ఉంటే బాగుండు అనుకోవడమే కాదు, ఏక మనసు ఉండుటకు ఆయన కూడా ప్రార్థన చేశాడట. అంటే ఏక మనసు ఎంత ఆవశ్యకమో గుర్తించండి మీరు. 22 చూడండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి, మహిమను మనకిచ్చాడట. అంటే ఆధిక్యతను మనకిచ్చాడట. ఎందుకని?
ఏక మనసు కలిగి ఉండాలి అని తన ఆధిక్యతను మనకిచ్చాడు. శ్రీమంతి బిడ్డారా, తండ్రి కుమారులు ఎలాగూ ఏక మనసు కలిగి ఉన్నారో, తండ్రి యేసుక్రీస్తు ఎలాగూ ఏక మనసు కలిగి ఉన్నారో, అలాగే మనందరం కూడా ఏక మనసు కలిగి ఉండాలి అని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఏక మనసు కలిగి ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చూద్దామా. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడుకోవాలనియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకొనుచున్నాను. మీలో కక్షలు ఉండరాదు, మీలో కక్షలు ఉండరాదు. ఎందుకంటే మీరు ఒక తండ్రి బిడ్డలు కదా, ఎందుకంటే మీరు రక్షణలోకి వచ్చిన బిడ్డలు కదా, ఎందుకంటే మీరు విశ్వాసులు కదా, ఎందుకంటే మీరు ఇతరులకు ఎగ్జాంపులరీ లైఫ్ ఉండటానికి దేవుడు మీరు పిలిచాడు కదా. అందుకని మీలో కక్షలు ఉండరాదు, మీలో భేదాలు ఉండరాదు, మీలో కొట్లాట్లు ఉండరాదు, మీలో మనస్పర్ధలు ఉండరాదు. మీరు ఏక మనసు కలిగి ఉండాలి అని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి మీరు కక్షలు లేక ఏక మనసు ఏక తాత్పర్యం కలిగిన వారిగా ఉండటానికి మీరు సన్నద్ధులు. యు గెట్ రెడీ టు బి యునైటెడ్ ఆర్ గెట్ రెడీ టు కీప్ అప్ ద యూనిటీ. ఈ ఏక మనస్సుని కలిగి ఉండడానికి మీరు సిద్ధంగా ఉండండి. కక్షలను తీసివేసుకోండి, ఏక మనసు ఏక తాత్పర్యము కలిగి ఉండండి. ఒకరినొకరు సమ్మతించుకోండి, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోండి, ఒకరి ఆలోచనలకు ఒకరు విలువివ్వండి. కలిసి ఏక మనసుతో సాగిపోండి, కలిసి జీవించండి. ఇద్దరు వేరు వేరు చూడొద్దు. ఆ కుటుంబం వేరు నా కుటుంబం వేరు అనుకోదు. మనం అందరం కలిసి ఒక కుటుంబం కొట్టాకు వచ్చాం కదా, మనందరం కలిసి ఒక కుటుంబం కొట్టాకు వచ్చాం. ఈ కుటుంబం వేరు నా కుటుంబం వేరు అనుకోవద్దు. వారు దూరపోరు వీరు సమీపోరు అనుకోవద్దు. వారు నా బంధువు వీడు నా దూరపోడు అనుకోవద్దు. వాడు నా శత్రువు వీడు నా మిత్రుడు అనుకోవద్దు. ఎవరు ఎక్కడ వారమైనప్పుడు కూడా ఒక కుటుంబం ఉండడానికి పిలువబడ్డాం కదా, ఒక శరీరాన్ని గెరతేవడం పిలువబడ్డాం కదా, ఒక శరీరంలో అవయవాలుగా ఉండడం పిలువబడ్డాం కదా. కాబట్టి ఒకరు దగ్గర వారు అనుకొని నా వాడే అనుకున్నట్లుగా వాడి పట్ల ప్రేమ కలిగి వ్యవహరించు. వాడు నా వాడే అనుకున్నట్లుగా వాడిని క్షమించడానికి సిద్ధపరిచి కలిగి ఉండు. నీ బిడ్డ తప్పు చేసి నువ్వు క్షమించవా? నీ సంఘస్థుడు తప్పు చేసి నువ్వు క్షమించవా? నువ్వు క్షమించాలి. నీ బిడ్డను ఎంతగా నువ్వు క్షమిస్తావో నీ తోటి వాడిని అంతగా క్షమించాలి. నీ బిడ్డను ఎంతగా ప్రేమిస్తావో నీ తోటి వాడిని అంతగా ప్రేమించాలి. ఈ సంఘం ఒక కుటుంబాన్ని భావించి అటువంటి తాత్పర్యం కలిగి జీవించాలని ఆయన కోరుకోవాలి. దేవుని సంఘమా, ఐక్యమత్యాన్ని కాపాడడానికి మీరు అందరూ కూడా శ్రద్ధ కలిగి ఉండండి. ఈరోజు నేను ఉండొచ్చు, రేపు మరొకటి రావచ్చు. ఎవడొచ్చినా ఎవడు పోయినా కూడా సంఘస్థులుగా మీరు దేవుని చేత కూర్చబడిన మీరు ఏక మనసు కలిగి జీవించాలని కోరుకుంటున్నాను. కక్షలకి భేదాలకి విమతములకి మీరు తావివ్వద్దు, భేదాభిప్రాయాలకు మీరు తావివ్వద్దు. మీరందరూ కూడా ఒక తండ్రి బిడ్డలే. మీలో కక్షలు లేకుండా, మీలో క్రోధములు లేకుండా, మీలో భేదాలు లేకుండా ఏక మనసు కలిగి ఏక మనసు ఉండునట్లుగా ఈ దేవుడు అనుగ్రహించిన ఆత్మదేవుడు అనుగ్రహించిన ఐక్యతను కాపాడుకొనొచ్చు మీరు ముందుకు సాగిపోవాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించిన ఆత్మ సంఘంతో చెప్తున్న మాట చెవిగలవాడు విన్నుగాక. ప్రార్థిస్తాము.